గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింహాద్రి, బాగున్నావమ్మా? సింహాద్రి, బాబా ఎక్కడా? కీర్తిది ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేయమని మా ఆవిడికి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చేముందమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా. ఇదిగోనమ్మా. సార్, నేను ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్. చాలా అర్జెంట్ సార్, ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి అక్క. అక్క నువ్వా? ఏ నేనైతే లిఫ్ట్ చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే, నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే బాబు ఫోన్. హలో హలో విజు, నేను అమ్మ. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నాన్న, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ, మమ్మీ, డాడీ వచ్చాడు. హలో హలో నేను చంపలేదు అంటే నా డిపార్ట్మెంట్ నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, ఆఖరికి మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా భర్త బతికే ఉన్నాడు. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ సార్? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చోడా? సార్, నేను చెప్పేది నిజం సార్. ఇదంతా నా భర్త ఆడిన నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి? చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం. ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యూ విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మురుగుతాయిరా. మామూలు కుక్కలు కాదు, ఓర్ర కుక్కలు. ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు. అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్. చివరాఖరి మమ్మల్ని చంపుతారంటావు? ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తావు? ఇంకా నీకు చాలా టైం ఉంది, వెళ్ళండి. ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకి వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. పద, నేను చెప్తాను కదా.
కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే, డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడివని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక? పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక? పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు. లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిది పోలీస్ బ్రేక్, ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు. అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ నిద్ర పట్టట్లేదు, అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి, అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? నోర్మై, వెళ్ళి పడుకో. ఇంకొకసారి అమ్మ కావాలి అన్నావంటే చంపేస్తాను. వెళ్ళి పడుకో. అమ్మ కావాలి. ABCDEFGHIJK LMNP QRST UVWXYZ. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమేమున్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో చూసుకుంటూ గడుపుతావు? వాడి పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు, పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. 4 రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటకు వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టుకున్నాను. కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్. దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగ పుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోలను గిసోంటి చెత్రి బల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడ పట్టాలే. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్ధిని శైలసుతే నింగి నేల అక్షతులేస్తే జైలు గోడలే జై జైలంటే ఒంట్లో రక్తం ఉరకలేయదా, ఒక్కో బొట్టు సైన్యమవ్వదా. న్యాయం కోసమే ఈ యుద్ధం, యుద్ధం కోసమే సంసిద్ధం. ఈ తెగువే అజేయం, నీ ధ్యేయం ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు. వెళ్ళనా? నాకు ఇష్టం లేదు.
అంటే యాడ్స్ చేయడం వదిలేమంటావా? హే, నీకోసం నా భార్యనే వదులుకున్నాను. ఆఫ్టర్ నువ్వు యాడ్స్ ని వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయింది. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా బ్రతకగలదేమో గాని కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలంది. నాకు సాయం చేయండి సార్. ఒక ఖైదీగా కాదు, ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాయపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం. 6 months మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం. థ్యాంక్ యూ సార్. ఇవి మీ పిల్లల అడ్రస్. 2 టౌన్ స్టేషన్ లో సేయి గారు ఉన్నారు, ఆయన చూపించండి. అలాగే సార్. భార్య పోతే మొగాడికి మొలతాడు, భర్త పోతే ఆడదానికి పసుపుతాడు తెంచేస్తారు. కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో బ్రతికున్నందుకు ఉంచేసుకోవాలో తెలియట్లేదు. అంటే దీన్ని నమ్మి ఖైదీల వెల్ఫేర్ ఫండ్కి నా చందాగా ఇవ్వండి. సాంభవి, అమ్మా సాంభవి, సాంభవి. ఎవరన్నా పానా నడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? యాదమ్మా, అలాగదే. ఇగో నేను సెల్ల మర్చిపోయాను. థ్యాంక్స్ యాదమ్మా. కన్న తల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నావు. ఇంకో జన్ముంటే నీ కడుపునే పుట్టాలి, నీ కడుపునే పుట్టాలి. సార్, వీడు హరాం చేస్తున్నాడు సార్. ధూళిపేట పెద్ద రౌడీ సార్. వీడి పేరు శంకర్ దాదా సార్. అరే పదరా. సార్, వీడి మీద ఎన్నో ల్యాండ్ కబ్జా కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నాయి సార్. వెనక దాదాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారని తెలిసి కూడా నన్ను నడి ఈదులో లాఠీలతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? రేయ్, ఈ స్టేషన్ మొత్తం బాంబులతో లేపేస్తా. మా వాళ్ళు నిన్ను కొట్టారా? గాయాలు కనపట్లా? సరే, బేడీలు తీయండి. సార్, తీయమంటుంటే వీళ్లలో నిన్ను కొట్టిందెవరు? ఈ నలుగురు. అయితే నలుగురిని ఎరగొట్టు. సార్. షటప్. అతని లెవెల్ ఏంటి? రౌడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా బేడీలేసి కొట్టుకుంటూ తీసుకొస్తారా? ఆలోచిస్తావేంటి? కొట్టు. నేనున్నాను, కొట్టు. ఇది అన్యాయం సార్. ఒక రౌడీ చేత మమ్మల్ని కొట్టిస్తారా? అది స్టేషన్. ఇక చాలమ్మా. ఇక నుంచైనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా, కొత్తగా వచ్చిన సర్కిల్ అయినా నేనేంటో తెలుసుకున్నావు. వస్తా. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వస్తా భయ్యా. నువ్వు చాలా స్ట్రిక్ట్ అని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని అదరగొట్టావని నీ గురించి విన్నాను. కానీ ఇంత నీచమైన చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది. ముందు నా పెరోల్ ఆర్డర్ చూడండి. పేరోల్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. డైలీ సాయంత్రం 5 గంటల్లోపు స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి. నాకు మోరల్స్, ఎథిక్స్ ఏవీ లేవు. తెలిసిందొక్కటే, డ్యూటీ. ఎటువంటి చిన్న తప్పులు చేసినా పెరోల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకి పంపిస్తా. అర్థమైందా? ఇకను వెళ్ళు. అవును, అసలు మొగుడిని ఎందుకు చంపావు? ఒళ్ళు కొవ్వెక్కి. ఏంటో సమాధానం? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? నో, డోంట్ షూట్ మీ. రివాల్వర్ అక్కడ పెట్టేయ్ ప్లీజ్. నేను చెప్పేది విను. యూజ్ చేయనప్పుడు సర్వీస్ రివాల్వర్ ని లాక్ చేసి ఉంచాలని ముందు నువ్వు తెలుసుకో. టేక్ ఇట్. మంచినీళ్ళు పట్టండి. మే ఐ కమ్ ఇన్? ఈ డిజైన్స్ హెడ్ ఆఫీస్ పంపండి. ప్లీజ్ కమ్ ఇన్. హలో, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?
మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా, అవును. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. ఆవిడ మీకేమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? వద్దు. మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలా? సెంట్రల్ జైలు నుంచి. జైలుకి ఎందుకు వెళ్ళారు? పాలల్లో నీళ్లు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారా? కట్టుకున్న వాడిని చంపాను. మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ శాంభవి న్యూస్ వచ్చింది. పేపర్ చూడలేదా? ఆ శాంభవి నేనే. అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? అబ్బే వద్దు వద్దు. కీర్తి అడ్రస్ చెప్పు. ఆవిడ అడ్రస్ మారింది. ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది. కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు. ఫ్యాషన్ టెక్నాలజీ. అమ్మో బతికిపోయాం. కీర్తి కేర్ ఆఫ్ చైతన్య, చెన్నై 17. ఏయ్, పారిపోవటానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా. ఏయ్, నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు. ఎక్కువ టెన్షన్ అవ్వబాకు. కూల్ డౌన్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా? డైలీ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేసావా? లేదు. లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను, కొట్టావా? లేదు. నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను. దానికి ఎందుకు పెద్ద రెచ్చిపోతున్నావు? ఏంటి వాయిస్ లేస్తోంది? హలో, నేను ఈ పై ఆఫీసర్ని. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్వి. అర్థమైందా? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు. తెలిసిందొక్కటే, డ్యూటీ. కమాన్ మూవ్. తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను. కమాన్. నిన్ను తీసుకెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను. కమాన్, గెట్ ఇట్. ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. నో గెట్ ఇన్. లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావనా? నో ఛాన్స్. డోంట్ ప్లే ట్రిక్స్. దిస్ టైమ్ యూ విల్ బి ఫినిష్డ్. నేను లాక్ చేసి వస్తాను.
యువర్ క్యాబ్ ఫస్ట్. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసరు, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవి నువ్వైతే కంట్రోల్ చేస్తావు. నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవిని అరెస్ట్ చేసి తీసుకొస్తారని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కార్డు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపోయి అది పోతాంటే. వెళ్ళవే వెళ్ళు, వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి, ఇక మన సంభవి కాదే, ఆడి సంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను. కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళావని పేపర్లో చూసి వద్దాం అనుకున్నానమ్మా, కానీ మీ నాన్నే వద్దన్నారు. ఎప్పటికైనా నిన్ను చూడగలనా అనుకున్నాను. ఈ రోజు చూడగలిగానమ్మా. రామా, లోపలికి రా. రామా, నీ కొడుకుని తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలు ఏమైతే? నా బిడ్డని కాపాడుకోవాలన్నా, నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం అవసరమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీదే, తీసుకో. అరే 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 అరే, సొమ్మున్న వాళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాచావు డబ్బు. ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో షిప్ లెక్కర తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనమాలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా. కన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగేనంటే చేసేది. అమ్మ శాంభవి, ఇది చేసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. నువ్వు మారవు నాన్న, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ని చేశారని కాలర్ ఎగరేద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది.
శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రి కాదండి. కాదా? ఎట్లవుతా అండి? ప్రేమించినటి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లింగి తెగిపోయింది. నిన్న పూర్తిగా తెగిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు. దాని మాట పెట్టుకోండి. సరే వస్తా. నారాయణ ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపేకు బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను. నేను బాటిల్ ఇస్తానయా? జీపేకు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీస్నే. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. నువ్వు హెల్ప్ చేయాలి. బాబు, నీ పేరేంటి? మమ్మీ యారో వందరికాంగ పారే. కీర్తి ఉండదు ఇక్కడేనండి? எனக்கு தெரியாதுங்க. நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டுக்கு ஓனர். యారమ్మా నీ? కీర్తి కోసం వచ్చాను. కీర్తికి నువ్వేమవుతావు? సిస్టర్ని. మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా. కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది. ఇంతకీ నీ పేరు? శాంభవి. శాంభవి అంటే నువ్వేనా? కీర్తి నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా. తను ఎక్కడుంది ఇప్పుడు? కీర్తి, వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క. అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చేతన్ ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్యని చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను. చెప్తానక్క, అంతా చెప్తాను. శాంభవి, నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్, శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే? ఓకే. మీరు తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే.
పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమయ్యా, పని పూర్తయిందా? అయింది. భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు. నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు. సరే సరే, ముందు సంతకాలు కూడా పెట్టాయి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంతకం పెట్టు. డబ్బేది? రెడీగానే ఉంది తమ్ముడు. నాకు తెలుసయ్యా, నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని. అందుకే మా మీదున్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు, పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు, విజిలెన్స్ ఆఫీసర్ను చంపింది మేమేనని నీ పెళ్ళాన్ని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు, మొత్తం 10 కోట్లు. ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా? 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్. అందుకే సిన్సియర్ ఆఫీసర్లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. గుడ్ బై టు ఆల్. చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా? చిచి నాన్న, ఐఏఎస్ ని అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్రమ సంపాదన కోసం భార్యని బలిపశువుని ఉంచేస్తావా? ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మీ అంతు చూస్తాను. అమ్మా శాంభవి, శాంభవి, అమ్మా శాంభవి, శాంభవి. నేనేమైనా తొందరపడ్డానా? ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేసుంటే ఆ పని నేనే చేసుండేవాడిని. పదండి. సారీ డాడ్. నువ్వు బయటుంటే తన ఆటలు సాగవని, డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు. నా తరువాత ఇంకో దాన్ని వల్లో వేసుకున్నాడు. ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు. 7 అడుగులు నడిచి 7 ఏళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోసి తీరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు? కీర్తి, చైతన్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు. బాబునైనా బాగా చూసుకుంటున్నాడా? బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో 6 నెలలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తరువాత బాబునేం చేస్తాడోనని భయంగా ఉంది. బాబుని కాపాడుకో, బాబు జాగ్రత్త. వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాళ్ళు చితికి నిప్పు పెడతాడు. వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త. నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రీసెంట్ గా గోవాలో ఎవరన్నా హోటల్ స్టార్ట్ చేశారా? యా, రీసెంట్లీ. ఆ హోటల్ ఎక్కడుంది? ఫ్రమ్ వాస్కో బీచ్. యు ఆర్ సో బ్యూటిఫుల్. और कुछ लेंगे सर? ए चल, इधर मत आना, जाओ.
ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకని? లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా. ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రై, ఎవరు నువ్వు? తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను. నమిత, పెళ్ళైన నమిత వాడివి, నన్ను ఒక బిడ్డకు తండ్రివి, ఓ, నమిత నన్ను అర్థం బ్యాచులర్ చేసుకో. నన్ను చెప్పి ఓ. నన్ను నమ్మించి మోసం చేస్తావా? నమిత, You- నమిత, please try to- you idiot! చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. 4 ఏళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను. దానికి నేనెంత ఫీల్ అవ్వాలి? అందులో నా తప్పేం లేదు. ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను. అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు. మరి కీర్తి విషయం? కీర్త అదొక పీడకల. అందుకేగా చంపేశావు. నేను చెప్పడం ఏంటి? అది యాక్సిడెంట్. కీర్తి నాకంతా చెప్పింది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. ముందు నేను చెప్పేది విను. వినను. ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నా కొడుకు విజుని నాకు అప్పచెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. హాయ్. ఈవిడ ఎక్కడైనా చూసారా? లేదు. ఈవిడ మిసెస్ శాంభవి ఐపీఎస్. షీఈ్ వాంటెడ్ బై ద పోలీస్. ఒకవేళ ఈవిడ ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి. గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. इस औरत को कहीं देखे? नहीं देखे सर. तुम? नहीं सर. ఆయన వస్తాడా? ఆగండి. ఇస్తాడా? వస్తాడు, తీసుకోండి అంతే. बहुत हो गया साहब, पहले पैसे दो. हेलो, क्या हुआ? क्या हो रहा है? ये आपका आदमी है क्या? इधर दो, बिल हम दे देंगे. देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है. గంది గిందని తిరిగిన అనొద్దు, బాటిల్ పగిలిపోద్ది. నారాయణ, నువ్వు ఆగు. पहले पैसे दो साहब. బిల్ ఎంత? సర్కిల్ వీడికి ఒక 99 రూపాయలు కొట్టు. కొట్టు చెప్తాను, కొట్టు ముందు. ఏలో తీసుకో తీసుకో. चेन साहब. లేలో లేలో ట్రిప్ లేలో. नमस्ते साहब, थैंक यू साहब. ఈ డ్రెస్ కి ఈయన విలువ టిప్పుకి ఇచ్చాడు. దిస్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా. హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తావు. భయపడతాను అనుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పచెప్పు. నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసండి. వేసేయ్.
చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग हैं. आईएसआई के लोग हैं. ఐఎస్ఐ అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ఏం భాష ఇది? साहब साहब वो लोग 4 लोग हैं. उनके पास वेपन्स भी है. वहीं शटर का चाबी मिला साहब. 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे. 1 2 3. పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండే వాళ్ళం కాదు. इनके पास जो भी हथियार हैं वो सब ले लो. उनके साथ एक औरत भी है. నువ్వు చెప్పిందేమిటి, చేసిందేమిటి? నాకేం తెలీదు. వాళ్ళని నేను పిలిపించలేదు. నిజం సాంబవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాణ్ణి ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగు. విజు, విజు ఆగరా.
విజు మీ అమ్మని నీకోసమే వచ్చానురా. ఆగరా విజు. విజు 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 ఆగరా విజు 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 విజు. నేను మీ అమ్మని. విజు ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ పూడ్చిపెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. वेल बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? छोटू सर. चल. एक्सक्यूज मी, इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ మందు అయిపోయింది, 200 కొట్టు. ఏ ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరక నేను టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నాను ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలు చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఏడు మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా, కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, అటు తీసేయడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటు అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబరి వెళ్ళిపోమా, ఆ పోలీసులను పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలు రగిరేద్దాం అనుకున్నాను.
ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే. ఆవిడనెక్కడా చూడలేదన్నారు. పోనీ ఇతన్నెక్కడైనా చూసారా? మిస్టర్ చైతన్య ఐఏఎస్. నో, చూడలేదు. చూడలేదా? పోనీ ఇతన్ని చూసావేమో చూడు. ఓకే, ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది. ఎంత కావాలో చెప్పు. దేవుడి హుండీకి పోలీసోడి జేబుకి ఇంత అని లిమిట్ ఉండదు. నువ్వెంత ఎక్కువిస్తే అంత పుణ్యం. ఓకే, 5 lakhs, 5 లక్షలు ఇస్తాను. సైలెంట్ అయిపో. నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు, నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీది మామూలు కేసు కాదు. నువ్వు పట్టుబడితే 10-15 కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి. ఓకే, 10 లక్షలు ఇస్తా. ఇక నువ్వు నన్ను మర్చిపో. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే. నేను సరేనయ్యా, కానీ మీ ఆవిడికి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న టిఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట. యు ఆర్ వెరీ కరేజియస్. అంత ధైర్యంగా ఎలా చేయగలిగావు? కన్న తండ్రి చావునే కేర్ చేయలేదు. కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా? చచ్చింది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చన్న మీ అంతు చూస్తారు. నా కొడుకెక్కడ చెప్పు. ఓహో, మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా? ఇదిగో సిఐ, అసలు నేను చైతన్యనే కాదు. నా పేరు రిమో జాక్సన్. ఏం పిక్కుంటారో పిక్కోండి. అదేంటయ్యా, ఇంతకుముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు. నేనెప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదే. అరే, ఇప్పుడే కదా చెప్పావు. సాక్ష్యం ఏంటి? ఆధారం ఎక్కడా? ప్రూఫ్ ఏంటో చెప్పు. మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న టిఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. దీన్ని టెహల్కా టేప్ అంటారు. దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివి. నువ్వెంత? నువ్వు మామూలు మనిషి కాదు. యువర్ బార్న్ క్రిమినల్. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చెప్పు, నా కొడుకెక్కడా? టెల్ మీ. ఇదిగో, ఇప్పుడు నన్ను చంపితే ఈసారి నీకు ఉరి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు చైతన్య. సారీ రిమో జాక్సన్. ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపినా నాకు ఏ శిక్ష పడదు. ఇన్స్పెక్టర్, నాకేం పర్వాలేదు శాంభవి. పోండి, చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. వెళ్ళు. కమ్ ఆన్, గో.
వాణ్ణేం చేద్దు వాణ్ణేం చేద్దు నీ చేతిలో కనపడే లేకపోతే వీడిని షూట్ చేస్తా వాణ్ణి కన్న కొడుకు కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే కనపడే గన్ కింద పడై మమ్మీ ఆగు ముందుకొస్తే షూట్ చేసి పారేస్తా కనపడే కనపడే కను కింద పడే కింద పడే పడే విజు వద్దమ్మా నాకు ఇలాంటి నానొద్దు నాకు నువ్వే కావాలి విజు వద్దు విజు హ్యాట్స్ ఆఫ్ శాంభవి నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది నాతి చరామి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు నా కొడుకు అంతకుడు కాకుండా రక్షించుకోవడానికి శాంభవి నన్ను చెప్తావా నేను చెడిపోయిన వాడిని నేను వెదవనే కానీ నువ్వు గ్రేట్ ఉమెన్వి ఉత్తమ భారతీయ స్త్రీవి షూట్ చేయ మమ్మీ అలా నా శాంభవి, మమ్మీ no. షూట్ చేయ మమ్మీ వద్దు శాంభవి no. నా కొడుకే ఆశ్రయించుకుంటున్నాడు మంచి భర్త అనిపించుకోలేకపోయావు మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాలేకపోయావు శాంభవి మనిషి కాదు మృగానివి మృగానివి నీలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే చరిత్రలో స్త్రీ జాతి నన్ను క్షమించదు 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 నన్ను You are great, madam.